హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా మినప వడలు తయారు చేశాను. మినుములు ఒక కప్పు తీసుకొని నీళ్లు వేసి శుభ్రంగా కడిగి మంచినీళ్ళు వేసి నైట్ మొత్తం నాననివ్వాలి. ఉదయాన్నే ఆ నీళ్లు తీసివేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్లో ఒక స్పూను ఉప్పు, అర స్పూను వంట సోడా వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఒక అర్ధగంట సేపు పక్కకు ఉండనివ్వాలి. ఇలా ఒక కవర్ తీసుకొని కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి. దానిపై ఈ పిండి ఇలా వడలా తయారు చేసుకోవాలి. నీళ్ళు మధ్య మధ్యలో అద్దుకోవడం వల్ల పిండి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. చూడండి, ఇలా తయారు చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం నైట్ టైం పిండి రుబ్బి పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ ఈజీగా వేసుకోవచ్చు. నేను ఉదయమే చేశాను. ఇలా రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని అందులో చక్కగా ఇలా తయారు చేసుకున్నవి ఇలా వేసుకోవాలి. చూడండి ఎంత బబ్లీగా వచ్చాయో, చాలా బాగా వస్తాయి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. హెల్దీ ఫుడ్ అని చెప్పవచ్చండి. ఎందుకంటే మినుములు వేస్తారు కదా, మినపపిండితో ప్రోటీన్ ఉంటుంది. బోన్స్ బలంగా తయారవుతాయి మినుములతో. లడ్డూలా తయారు చేసుకోవచ్చు మినుములు, ఇలా వడలు తయారు చేసుకోవచ్చు, దోశ తయారు చేసుకోవచ్చు మినుములతో. చూడండి, ఇలా నేను అన్నీ తయారు చేశాను. ఈరోజు నేను పల్లి కొబ్బరి కాంబినేషన్లో చట్నీ తయారు చేశాను. అల్లం చట్నీ తయారు చేశాను. 2 చట్నీలు తయారు చేశాను. సాంబార్ ఉంటే సాంబార్లో కూడా వేసుకొని తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నేను సర్వ్ చేశాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తయారు చేసుకున్నాను. ఇది కొబ్బరి పల్లీలు వేసి చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అల్లం చట్నీ అండి. మనకు ఏ పైత్యం అవేం రాకుండా అల్లం చట్నీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. బలానికి బలం, ఎనర్జీగా ఉంటాము. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వర్క్ చేసే వాళ్ళకి ఇలా బలమైన ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము.